జర్నలిస్ట్ అంటే 10 మందికి మేలు చేసేలా ఉండాలి. కానీ డబ్బులు అడుగుతూ వక్రబుద్ధి చూపించారట టీవీ5 సీఈఓ మూర్తి. తన ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తూ టీవీలో ప్రసారం చేస్తామంటూ బెదిరిస్తున్నారట. తనను అడిగిన ప్యాకేజ్ ఇవ్వాలంటూ టీవీ5 మూర్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సినీ నటుడు కాకాణి శ్రీనివాస మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక ఆడియోను ఇష్టానుసారంగా ఛానల్లో ప్లే చేశారని, ప్రైవేట్ వీడియోలు బయట పెడతానని వేధింపులకు గురి చేశారంటూ ధర్మ మహేష్ కూకట్పల్లి పోలీసులకు ఆశ్రయించారు. సినీ నటుడు ధర్మ మహేష్ గౌతమి మధ్య కుటుంబ వివాదం కొత్త మలుపు తీసుకుంది. టీవీ5 మూర్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ధర్మ మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ధర్మ. పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో మహేష్ ఫిర్యాదును, ఆయన సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు మూర్తితో పాటు మహేష్ భార్య గౌతమిపై బిఎన్ఎస్ సెక్షన్ 308(3), ఐటీ యాక్ట్ సెక్షన్ 72 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. A1గా గౌతమి, టీవీ5 మూర్తిని A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న చిరుమామిళ్ల గౌతమి, మూర్తి కలిసి తన తండ్రితో మాట్లాడిన ఫోన్ సంభాషణను రికార్డ్ చేసి టీవీ5 ఛానల్లో ప్రసారం చేశారని వివరించారు. ఇది వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయటమే అని మహేష్ వాదిస్తున్నారు. అక్కడితో ఆగకుండా తన ప్రైవేట్ వీడియోలను స్పై కెమెరాలతో రికార్డ్ చేశారని ఆరోపించారు మహేష్. వాటిని అడ్డం పెట్టుకుని గౌతమి, మూర్తి 10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే తన వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మండీలో యాజమాన్య హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. డబ్బులు చెల్లించకపోతే ఫోన్ రికార్డింగ్లు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, టీవీ5లో ప్రసారం చేస్తామని బెదిరించినట్లుగా మహేష్ చెప్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ రికార్డింగ్ టీవీ5 మూర్తి చేతికి ఎలా వచ్చింది అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చారే తప్ప విచారణ ఇంకా మొదలు పెట్టలేదు. దీంతో కేసును ఏ విధంగా విచారిస్తారు, దీనిపై టీవీ5 మూర్తి ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.